రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ప్రజలు ప్రభుత్వంపై చూపిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ దేశంలోనే ఒక ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో తయారు చేసి దాదాపు 12 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించి వివిధ పత్రుల కింద 12 కోట్ల రూపాయలు ఆ స్కూల్కు వెచ్చించి మంచి కార్పొరేట్ స్థాయిలో స్కూల్ కట్టించి ఈరోజు స్కూల్లో స్టూడెంట్ చెప్పిన పేరెంట్స్ పోటీ పడుతున్న తరుణంలో వాళ్ళకు మాట్లాడుతున్నారు. ఏమనంటే పాత గోడలకు సున్నం వేసింది. గత పాలనలో అదే పని చేసింది. వాళ్ళు పాత గోడలకు సున్నం వేసి మేము దేశం వచ్చి ప్రజాపాలన ఈ పాలన ఆ పాలన పేరు పెట్టుకొని రకరకాల పేరు పెట్టుకొని వారు పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి. కనీసం ఆ స్కూల్కి వచ్చేలా చూడాలి, లేకపోతే పేరెంట్స్ పెట్టి నన్ను అడగాలి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నన్ను పిలిచి ఏదైనా నిజమేనా అంత పెద్ద ఎత్తున స్కూల్ పెట్టినా లేదా అని అడగాలి. ఏమీ అడగకుండా ఒక అనామకుండా చదువుకున్న వ్యక్తి 3 పర్యాలు ఎమ్మెల్యే చేసిండు. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడడం అయితే విడ్డూరంగా ఉంది. ఆయన తెలివితేయడానికి ఇది నిదర్శనం. మొన్న కూడా సవితమ్మ గారు కూడా సేమ్ ఇదే విధంగా ఈయన పనులని ఆమెను మాట్లాడింది. వారు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఒకసారి చూడండి, స్కూల్ విజిట్ చేయండి. 12 కోట్లు ఇచ్చి అభివృద్ధి చేస్తే ఆయన మొత్తం నిద్రలో ఉండి దాని పాత గోడలకే సున్నం వేసి రోజు దాన్ని ఇనాగ్రేషన్ చేసి ప్రజలు మభ్యపెడుతూ అన్నారు. ఆ ఊర్లో విద్యా కమిటీ కానీ పేరెంట్స్ కమిటీ కానీ మీటింగ్ పెట్టుకొని ప్రశంసలు కురిపిస్తుంటే ఈయన మొత్తం నిద్ర వేసి ఇవాళ దాన్ని ఒక సున్నం వేసి హైలైట్ చేస్తున్నారు అన్న మాట మాట్లాడుతున్నాడు. అది ఒక లీడర్ లక్షణాలు కావు. ఇకనైనా నువ్వు అసలు మానుకొని అభివృద్ధి పనులకు ప్రోత్సాహించుకుంటా నువ్వు చెప్తేనే రేపు నీకు పుట్టగతులు ఉంటాయి. ఇప్పుడు ఏదో 42,000 డిపాజిట్ కూడా రాదు. నువ్వు ఇట్లా చేస్తే తస్మా జాగ్రత్త. ఒక ఆమె ఉన్నది కాంగ్రెస్ లో పెద్దగా ఆమె గుర్తింపు లేని పరిస్థితిలో కాంగ్రెస్ ఒక మినిస్టర్ చేస్తే ఆమె పక్క కాన్స్టిట్యూన్స్ లో ఉంటే ఒక్క రోజు కూడా ఆమెకి విజిట్ చేయలేదు. ఆమె కూడా అవే మాటలు మాట్లాడితే ఆమె తెలుగున్నదా లేదా మనం గ్రహించాలని ఇక ముందు ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి చూడండి. మీరు పోయి చూడండి, ఒక రోజు పొద్దున పోయి సాయంత్రం దాకా తెలుసుకోండి. అక్కడ మల్రెడ్డి రంగారెడ్డి గురించి మాట్లాడే ముందు ఆచి చూచి మాట్లాడు. ఖబర్దార్ బిడ్డ, మళ్ళీ ఒక్కసారి నువ్వు అనుకుంటొచ్చు నా దగ్గర డబ్బులు 1000 కోట్లు ఉన్నాయి, అక్రమంగా దోచుకున్న సొమ్ముంది, దోచుకున్నావు మళ్ళీ నేను 20 లక్షలు. నీ కళలో కూడా నీకు ఎమ్మెల్యే కాలేవు. ఇబ్రాహీంపట్నంలో డిపాజిట్గా రావు బిడ్డ. నువ్వు ఇప్పటికైనా కొన్ని పరిణామాలను చూసి మంచి చేస్తే మంచి అని చెప్పు. కొంచెం ప్రజలన్నా గమనిస్తావు. రంగారెడ్డి మీద బురదల్లడం నువ్వు అంటే రంగారెడ్డి ఆజ్ చేసిండు. రంగారెడ్డి మీద బురద ఏంద్ర నువ్వు బురదల్లేది? నువ్వు గర్గమికినావు 15 సంవత్సరాలు. నీకు ప్రజలు 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చిర్రు. ప్రజలకేమైనా చేసావా? ఒక ఫ్యాక్టరీను ఒక పబ్లిక్ ఉపయోగపడే